వాటర్ ని, మూన్ ని, స్నోని, మౌంటైన్స్ ని కూడా ఆర్టిఫిషియల్ గా చేస్తున్నారు. అండ్ ఇంకా త్వరలో విషన్ 2030, 2035, 2030 లోపల మన అది చూడగలరు అయితే నమ్ముతారా? సో ఇది తెలుసుకోవాలంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ కిరీటి రఘు. ఎస్ గాయ్స్, నేను చెప్పేదంతా నిజమే, అన్ని ఆర్టిఫిషియలే. ఇది నియామ్ సిటీ, సౌదీ అరేబియాలో సౌదీ అరేబియా గవర్నమెంట్ వాళ్ళ ఇన్కమ్ పెంచుకోవాలి. నెక్స్ట్ 20 years లో ఫాసిల్ ఫ్యూల్స్ పడిపోతుంది, విచ్ ఇస్ దేర్ 70% ఆఫ్ ఇన్కమ్. అంటే పెట్రోల్, డీజిల్ అన్ని పోతాయి నెక్స్ట్ 20 years లో. గ్లోబల్ వార్మింగ్ వల్ల చాలా కంట్రీస్ బ్యాన్ చేస్తాయి పెట్రోల్, డీజిల్ అన్ని ఫాసిల్ ఫ్యూల్స్ ని. సో వాళ్ళకి ఇన్కమ్ అయితే పడిపోతుంది. సో ఏం చేయాలంటే టూరిస్ట్ స్పాట్, వాళ్ళు మంచి టూరిస్ట్ స్పాట్ దాన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు. 40 lakh crores ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు, నియామ్ సిటీ. ఈ సిటీ అనేది ఇండియాస్ వరల్డ్స్ స్మార్టెస్ట్ సిటీగా మారబోతుంది అనమాట. సో నేను ఆల్రెడీ దీని గురించి ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ ద లైన్ అనేది వీడియో చేసి పెట్టాను. సో దాన్ని చూసేసి దీన్ని చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీకు. లేదు దీన్ని చూసిన కదా దాన్ని చూడొచ్చు, అన్ని వేరు వేరు ప్రాజెక్ట్స్, కానీ ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఒకే సిటీలో ఉంటుందని చెప్పి అర్థం చేసుకోండి. సో ఈ సిటీలో నేను చెప్పబోయే సెకండ్ ప్రాజెక్ట్ ఏంటంటే ట్రోజనా అంటే ద మౌంటైన్స్ ఆఫ్ నియామ్ సిటీ. ఆ సిటీలో ఉన్న మౌంటైన్స్, మన ఇండియాలో హిమాలయస్ ఎలాగో ఆ నియామ్ సిటీకి ట్రోజనా అలాగా. సో అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఈ ట్రోజనా గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో ట్రోజనా అనేది మొత్తం 6 parts గా అయితే డివైడ్ అవుతుంది అనమాట. సో ఆ 6 parts ఏంటంటే గేట్వే, డిస్కవర్, వ్యాలీ, ఎక్స్ప్లోర్, రిలాక్స్, ఫన్. చూసారు కదా, ఇలా 6 parts గా డివైడ్ అవుతుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే మెయిన్ గా మౌంటైన్స్ అన్ని ఆర్టిఫిషియల్ గా తయారు చేయబడును. దాని పక్కనే లేక్, అంటే లేక్ తెలుసు కదా, పాండ్ లేక్, అది కూడా మొత్తం ఆర్టిఫిషియల్. దాని పక్కన హౌసెస్ అన్ని కడతారు. దానిపైన హోటల్స్ అన్ని కడతారు. టూరిస్టర్స్ కి ఏం ప్రాబ్లం లేకుండా అన్ని సేఫ్టీ మెషర్స్ తీసుకొని హౌసెస్, దానిపైన ఉండడానికి హోటల్స్ అన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ మౌంటైన్స్ ని ఆర్టిఫిషియల్ గా చేస్తున్నారు. లేక్ ని, స్నోని, క్లైమేట్ ని అన్నిటిని ఆర్టిఫిషియల్ గా చేసి మనకి అయితే అందిస్తున్నారు అనమాట. సో దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 2029 ఏషియన్ గేమ్స్ ఎవరు తెలిసి హోస్ట్ చేస్తున్నారు, ఈ ఆర్టిఫిషియల్ మౌంటైన్స్ అనే ట్రోజనా హోస్ట్ చేస్తుంది. సో ఎలా ఒప్పుకున్నారు? ఇంత వేల మంది వస్తారు ఆడడానికి, కొన్ని కంట్రీస్ వస్తాయి చూడడానికి, కొన్ని వేల మంది వస్తారు. ఎలా ఆర్టిఫిషియల్ అంటున్నారు, మరి ఎలా అంటే అంత టెక్నాలజీ వాడుతున్నారండి. 40 lakh crores ఖర్చు పెడితే అంత పర్ఫెక్ట్ గా ఏషియన్ గేమ్స్ కి పర్మిషన్ ఇచ్చారంటే అది ఎంత సేఫ్టీ మెషర్స్ తో ఉందో మీకే నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈసారి ఏషియన్ గేమ్స్ అయితే ట్రోజనా హోస్ట్ చేస్తుంది. సో చూడాలి మనం ఎంత బాగా హోస్ట్ చేస్తుంది అనేది. సో దాంట్లో చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది, ఆర్టిఫిషియల్ కూడా చాలా రియల్ గా అనిపిస్తుంది మనకి. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అనమాట. సో నెక్స్ట్ ఈ ట్రోజనా గురించి ఇంకా తెలుసుకుందాం అనుకుంటే మాత్రం ఈ మౌంటైన్స్ మీద స్నో వేసి బైక్ రైడింగ్, స్కీయింగ్ అని చెప్పి కొన్ని యాక్టివిటీస్ అయితే చేస్తున్నారు అనమాట. సో దీన్ని కొన్ని మంత్స్ గా చేసి కొన్ని సీజన్స్ లాగా డివైడ్ చేసి ఈ సీజన్ అని చెప్పేసి ఒక కొత్త రకమైన ఒక డిజైన్ అయితే తీసుకొచ్చారు అనమాట. సో ఫస్ట్ సెప్టెంబర్ టు నవంబర్ అనేది వెల్నెస్ సీజన్ గా పిలుస్తారంట. సో దీంట్లో ఆల్టర్నేటివ్ మెడిసిన్, డిస్కవర్ వీక్, యోగా రిట్రీట్, ఆర్టిస్ట్ రెసిడెన్సీ, ఎంటర్టైన్మెంట్ రెసిడెన్సీ. సో దీంట్లో అనేది యోగా గురించి, వెల్నెస్ అంటే హెల్త్ పరంగా ఎలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకుంటారు అనమాట. సో సెప్టెంబర్ టు నవంబర్ అనేది ఒక 40 నుంచి 60s 70s వెళ్ళే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది. వెళ్ళి ఒకసారి చూడొచ్చు మనం. డిసెంబర్ టు మార్చ్ వింటర్ సీజన్ అయితే పిలుస్తారు అనమాట. సో దీంట్లో ఏ యాక్టివిటీస్ ఉంటాయంటే స్కీయింగ్, స్నోబోర్డింగ్, వింటర్ ఫ్యాషన్ వీక్, ఐస్ స్కేటింగ్, మ్యూజిక్ ఫెస్టివల్, ఫిలిం ఫెస్టివల్. సో ఈ వింటర్ సీజన్ అనేది యూత్ నుంచి ఓల్డ్ దాకా అందరికి మంచిగా నచ్చే సీజన్ అవుతుందండి. సో దీంట్లో ఏంటంటే మనకి ఫిలిం ఫెస్టివల్, మ్యూజిక్ ఫెస్టివల్, స్కీయింగ్, రైడింగ్ అన్ని మీకు తెలిసినవే. సో ఇవన్నీ ఆర్టిఫిషియల్ మీద చేస్తే ఎలా ఉంటుందో మీకు చూడొచ్చు మీరు వెళ్ళి. సో ఇదైతే అందరికి అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా కొన్ని 10 ఏళ్లలో వచ్చేస్తుంది దగ్గరలో. నెక్స్ట్ మార్చ్ టు మే
అడ్వెంచర్ సీజన్ అంటారు. సో దీంట్లో ఏ యాక్టివిటీస్ ఉంటాయంటే హై ఆల్టిట్యూడ్ ట్రైనింగ్, విట్నెస్ అండ్ అడ్వెంచర్ ట్రైథలాన్, టేక్ పార్ట్ ఇన్ యోగా రిట్రీట్, గో మౌంటైన్ బైకింగ్, పారాగ్లైడింగ్, క్లైంబింగ్. సో అన్ని అడ్వెంచర్, పేరులో ఉంది కదండి అడ్వెంచర్ సీజన్. సో అన్ని అడ్వెంచర్ థింగ్స్ అయితే ఉంటాయి. మీకు టామ్ క్రూజ్ సిస్టమ్ అయితే ఇలాంటి అక్కడికి వెళ్ళి మీరు టామ్ క్రూజ్ లాంటి యాక్టివిటీస్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇదే అడ్వెంచర్ సీజన్. సో నెక్స్ట్ సీజన్ లోకి వెళ్ళిపోతే మే టు సెప్టెంబర్ లేక్ సీజన్ అంటారు. సో ఈ లేక్ సీజన్ లో ఏ యాక్టివిటీస్ ఉంటాయంటే మ్యూజిక్ ఫెస్టివల్, ఫుడ్ ఫెస్టివల్, ఆర్ట్ ఫేర్, కల్చర్ వీక్, లైట్ షో. సో ఇది చాలా మీకు ఏ సూట్ అవుతుందో చూసి వెళ్ళండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయకండి. సో దీంట్లో వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారంటే ఒక 7,000 పర్మనెంట్ రెసిడెంట్స్ అయితే ఉంచుతారండి ఆ మౌంటైన్స్. సో 7,000 మెంబర్స్ బతుకుతూనే ఉంటారు అక్కడ. కానీ ఒక 7 lakhs టూరిస్ట్స్ మాత్రం అరేంజ్ చేస్తారు. సో టోటల్ అరౌండ్ 7,10,000 పీపుల్ ఉండేంత వరకు ఉండేలాగా చూసుకొని హోటల్స్, హౌసెస్, ఫుడ్ అన్ని అయితే చూస్తున్నాం అనమాట. సో ఫుడ్ అయితే చాలా ముఖ్యం కదా. సో ఇంటర్నేషనల్ కంపెనీస్ అయినా, ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ కంపెనీస్ అయినా 25 hours అండ్ మార్నింగ్ ఒరిజినల్స్ అనే 2 బిగ్గెస్ట్ బ్రాండ్స్ అయితే కొలాబ్ అయ్యి ఇండియా వరల్డ్స్ లో అందరు తినేలాగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి హోటల్స్ రెడీ చేసి వాళ్ళే అండ్ సిటీని ఎంత కంఫర్ట్ గా అయితే ప్రజలకి అందించారో అంత ప్రశాంతంగా, అంత కంఫర్ట్ గా అయితే అందించడానికి రెడీగా ఉంటున్నారు, రెడీ చేస్తున్నారు. సో ఇదండి ఒక టోటల్ హిల్ స్టేషన్ లాగా అనుకుంటా ఊటీ. అది మొత్తాన్ని న్యాచురల్ కాదు, న్యాచురల్ లా ఉండే ఆర్టిఫిషియల్. సో మొత్తం ఆర్టిఫిషియల్ మౌంటైన్స్, ఆర్టిఫిషియల్ లేక్ ఇలా ఉండిపోతుందో మీరు చూడబోతున్నారు. సో ఏది నిజం కాదు కానీ అంతా నిజమే, అది లెక్క. సో ఇది ట్రోజనా మౌంటైన్స్ గురించి చెప్పాల్సిన, నేను షార్ట్ అండ్ సింపుల్ గా చెప్పేస్తున్నాను. ఇది ఓపెన్ అయితే మాత్రం చాలా మందికి కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇలాంటిది మన జనరేషన్ లో వస్తుంది, మన ఎంగేజ్ లో ఉన్నప్పుడు వస్తుంది. అంటే మనం 30s లో ఉంటాం అనుకుంటా, లేదా 30s 20 లాస్ట్ 20s లో కానీ ఎర్లీ 30s లో కానీ ఉంటాం మనం. సో ఎనీవేస్ ట్రై చేయండి, వెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఒక్కసారి వాళ్ళు ఏం చెప్తారంటే ఒక్కసారి 1 week వచ్చి మీరు స్టే చేస్తే మళ్ళీ రావాలనిపిస్తుంది అంటారు. సో మీరు వీలు చూసుకుని వెళ్ళండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మూవీ రివ్యూస్ తో, కామెడీ స్టఫ్ తో, కరెంట్ అఫైర్స్ తో మేము ముందుకు వస్తాను. అంటిల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.